రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం 400 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిచిన వీరభద్ర స్వామివారి దేవాలయం ఇదండి. శివపార్వతుల కళ్యాణని ఈ దేవాలయానికి వచ్చి ఎవరైతే చూస్తారో వాళ్ళ ఇంటి సభ్యులకి అంటే 41 తరాలకి పుణ్యం లభిస్తుందని చెప్పేసి ఇక్కడ జరిగే శివపార్వతి కళ్యాణానికి చూడడానికి వస్తారండి. ఈ దేవాలయంలో మొట్టమొదటిగా సిద్ధి వినాయక స్వామి వారి పూజ జరుగుతుంది. తర్వాత నవగ్రహాల పూజ జరుగుతుంది. తర్వాత హోమం జరుపుతారు, అభిషేకం జరుపుతారు. తర్వాత శివపార్వతి కళ్యాణం జరుపుతారండి. ఈ కళ్యాణాన్ని చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా చూడడానికి వస్తారండి. ఎందుకంటే కొన్ని కోట్ల జన్మల పుణ్యం లభిస్తుంది మరియు 41 తరాల కుటుంబ సభ్యులకి పుణ్యం లభిస్తుందని చెప్పేసి ఉదయంలోనే ఎన్ని వేల మంది అయితే విచ్చేస్తారో వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి తీర్థ ప్రసాదం అందచేస్తారు మరియు ప్రత్యేకంగా అన్నదానం కార్యక్రమం కూడా జరుపుతారండి. ఇక్కడ జీవిత కాలంలో ఎవరైనా సరే సంతానం కోసం మరియు పెళ్లి అవ్వడం లేదని మరియు జాబ్ సమస్య కోసం తనం బాధ ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ ఆలయానికి విచ్చేస్తారండి. తప్పకుండా స్వామివారు శివపార్వతులు అనుగ్రహం ఉంటుంది. ఆ దేవాది దేవుడు మహాదేవుడు మరియు పార్వతీదేవి జగన్మాత జగన్పిత కటాక్షం మన పైన ఉంటుంది అని చెప్పేసి సంతానం కలగడం లేదని పుట్టడు దుఃఖంతో వచ్చి సుఖంతో వెళ్తారండి. ఈ దేవాలయం గురించి ఫుల్ వీడియో అండ్ ఈ ఆలయం కళ్యాణం గురించి ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. మన ఛానల్ పేరు రాకురి డైరీస్ అని కింద కూడా ఫుల్ వీడియో పెట్టాను, తప్పకుండా చూడండి.